బ్రేకింగ్ చేస్తున్నాం. రెమల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ వైపు దూసుకొస్తుంది. ఈ రోజు బెంగాల్లో తీరం దాటనుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. విపత్తును ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో కోల్కతా ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు రద్దు చేయాలని కోల్కతా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 21 గంటల పాటు సర్వీసులు నిలిపివేయాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్గా మారింది. ఇది ఇవాళ 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని తాకనుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్షపాత హెచ్చరికలు జారీ చేసింది. మే 28 వరకు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది.